వంకాయలు అమ్మేదానికి నడుమంత్రపు సిరి వస్తే వంకర టింకరగా ఉన్నాయి ఇవేం కాయలు అన్నదంట. దీనికి అర్థం వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకరోజు ఒక ఎలుక ఒక వజ్రాన్ని మింగేసి పారిపోయింది. ఆ వజ్రం యజమానేమో చాలా ఆందోళనతో ఎలుకలను పట్టడంలో దిట్టైన ఒక వేటగాడిని పిలిపించి, ఎలా అయినా సరే నా వజ్రం తీసుకురావాలని, ఒకవేళ తెస్తే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు. వెంటనే ఆ వేటగాడు యజమానితో కలిసి ఎలుకల గుహలోకి వెళ్తాడు. అక్కడ చూసేసరికేమో కొన్ని వందల సంఖ్యలో ఎలుకలు ఒకదానికొకటి దగ్గరగా గుంపుగా తిరుగుతున్నాయి అన్నమాట. అయితే ఆ గుంపు నుంచి కొంచెం దూరంగా ఒంటరిగా కూర్చొని ఉన్న ఒక ఎలుకపై వేటగాడి దృష్టి పడ్డది. ఎటువంటి గందరగోళం లేకుండా ఆ ఎలుకను నేరుగా పట్టుకొని దాన్ని వజ్రం యజమానికి అప్పగిస్తాడు. ఇదంతా చూసిన యజమాని ఆశ్చర్యానికి లోనై ఆ ఎలుక కడుపులో ఉన్న వజ్రాన్ని తీసుకుంటాడు. ఆశ్చర్యంతో ఆ యజమాని ఇట్లా అడుగుతాడు అనమాట ఆ వేటగాడిని, అయ్యా ఇన్ని ఎలుకల మధ్య, ఇంత గుంపుగా ఉన్న ఎలుకల మధ్య ఇంత ఖచ్చితంగా అదే ఎలుకను ఎలా గుర్తించామని అడుగుతాడు. అప్పుడు వేటగాడు చిన్న చిరునవ్వుతో ఇట్లా చెప్తాడు అనమాట, చాలా తేలికయ్యా, మూర్ఖులకు నడుమంత్రపు సిరి తగిలితే వారు ఇతరులతో కలవరు, తమని తాము ప్రత్యేకమని భావిస్తారు, అందుకే గుంపు నుంచి దూరంగా ఉంటారు. దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, అర్హత లేకుండా వచ్చిన సంపద మనిషిని ఒంటరిగా చేస్తుంది. నిజమైన విలువలు ఉన్నవాడు ఎప్పుడు గుంపులోనే ఉంటాడు. గర్వంతో కాదు, గుణంతో వెలుగుతాడు. ఈ ప్రపంచంలో కూడా అకస్మాత్తుగా డబ్బు, పదవి, అధికారాలు వచ్చినప్పుడు కొంతమంది మారిపోతారు. వాళ్ళు వాళ్ళ నుంచి దూరం అవుతారు, అహంకారంతో ఒంటరిగా నిలబడతారు. అలాంటి వాళ్ళను గుర్తించడం చాలా ఈజీ. వాళ్ళ ప్రవర్తనే వాళ్ళని బయట పెడుతుంది అనమాట. అందుకనే మీరు కూడా బాగా గుర్తుంచుకోండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, మన కాళ్ళు ఎప్పుడు భూమిపైనే ఉండాలి. సో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సేవ్ చేసుకొని మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే ఈ రీల్ని ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.